నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనం రెగ్యులర్గా చేసుకునే గుడ్ల పులుసు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్ట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా మనం ఎగ్స్ ఉడికించుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఉడికించడం వల్ల ఎగ్స్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. అండ్ పెంక కూడా మనము మంచిగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయలను కట్ చేసుకుందాం. అలాగే మనం పచ్చిమిర్చితో చేస్తున్నామండి. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసేసుకొని కాసేపు వేపుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కాసేపు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా నూనెలో కాసేపు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మాడకుండా మంచిగా ఇలా వేపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనకి ఇలా మగ్గిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు తీసుకుందాము. ఇందులోకి వేడి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటే తొందరగా నానుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గసగసాలు వేసుకోవాలి. గసగసాలు మాడతాయి కాబట్టి కొబ్బరి వేసుకొని వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, పక్కన పెట్టేసుకొని కొంచెం కసూరి మెతిని లైట్గా వేపుకొని క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి, గసగసాలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టండి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము గుడ్లు ఉడికించి పెట్టేసుకున్నాం కదా, మనము ఈ పెంక అంతా తీసేసుకొని ఎగ్స్కి ఇలా మంచిగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి నూనెలో కాస్త కలుపుకొని తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఒక 2 నిమిషాల వరకు మంచిగా ఇలా వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా వేపుకోవాలి ఎగ్స్ని. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది తీసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ మొత్తంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా నూనెలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా ఇలా దగ్గరికి కావాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాం కదా, జ్యూస్ తీసుకొని జ్యూస్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం అన్నమాట. చూసుకొని వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి వేసుకోవాలి. కసూరి మేతి పౌడర్ వేసుకోండి. తర్వాత కొరియాండర్ పౌడరు, చికెన్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది కదా 5 నిమిషాలు. ఇప్పుడు మనం ఇందులోకి గుడ్లు వేసేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మళ్ళీ మనము పులుసులో ఉడికించుకోవాలి. అప్పుడే ఈ ఎగ్స్ పులుసు అనేది పీల్చుకొని చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత దించే ముందు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు
గుమగుమలాడే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.